హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కెనడాలో అయితే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో హాఫ్ పెట్టి మరి నన్ను బయటకు తీసుకెళ్తుండు. డౌన్ టౌన్కి వెళ్తున్నాము. శశి ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో పాటు ఇద్దరం కలిసి లిఫ్ట్లో అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం. బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాం. మేము నార్మల్గా కార్లో వెళ్ళాలి అని అనుకుంటే పార్కింగ్ స్పేస్ దొరకదు అని చెప్పేసి బస్లో వెళ్తున్నాం మేమైతే. సో సమ్మర్ కాబట్టి మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఇట్లా మంచిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే నార్మల్గా అయితే ఇట్లా అస్సలు ఉండదు, అన్నీ ఎండిపోయిన ఆకులు అట్లా ఉంటుంది. సో సబ్వే వెళ్ళాలి. నార్మల్గా ట్రైన్, మనమేమో మెట్రో అంటాం, వీళ్ళు సబ్వే అంటారు. అక్కడ ఎవరో మ్యూజిక్ వాడుతుంటే అది చూసాను అన్నట్టు. ట్రైన్ వచ్చేసి ఎక్కిన తర్వాత సిగ్నల్ అస్సలు ఉండదు. సో ఒక 2 గేమ్స్ ఆడినాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సిగ్నల్ రాగానే గేమ్ ఆడదామంటే అంత అడ్వర్టైజ్మెంట్ వచ్చేసింది. లాస్ట్లో ఫైనల్గా అయితే డౌన్ టౌన్కి వచ్చేసినాం. మేమైతే 4 మెంబర్స్ అన్నట్టు, మేము 4 కలిసి డౌన్ టౌన్ చూడడానికి వచ్చినాము. ఇదే సిఎన్ టవరు. నార్మల్గా చూడడానికి అయితే ఇట్లా కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి పైకి చూస్తుంటే, అంటే ఎండ కొడుతుంది కదా అందుకని చెప్పేసి. ఇంత అసలు మొత్తం పైనుంచి కింది దాకానేమో స్ట్రైట్గా ఉంది. 120, 119 ఏమో ఫ్లోర్స్ ఉంటాయట, నాకు కూడా తెలియదు. నార్మల్ చెప్పారు, అంత పైకి ఎప్పుడు ఎక్కలేదు అసలు ఇప్పటి వరకు. బై వాక్ కూడా వెళ్తారు, లిఫ్ట్ కూడా ఉంటుంది అందులో. ఇది అప్పట్లో ఉన్న ట్రైన్స్ అంట. సో ఇక్కడ నార్మల్గా సిఎన్ టవర్ ముంగట ఉంటే చూస్తున్నాము, మీకు కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాము. ఇంకా తిరగడానికి చాలా ఉంది అని చెప్పేసి నార్మల్గా ఏమైనా తిందామని చెప్పి మేమైతే లాంబ్ షవర్మా తింటున్నాము. తినేటప్పుడు ప్రతిసారి కింద పడేసుకుంటా, పాయింట్ మీద ఏదో ఒక మచ్చ చేసేసుకుంటా. ఇంకా నేను శశి ఇద్దరం కలిసి అక్వేరియంలోకి వెళ్తున్నాము. అన్ని ఫిషెస్ అట్లా ఇలాగానే కనిపించేసినాయి మాకైతే ఫిష్. చిన్నగా అంటే ఒక పాట్ టైప్ ఉండే, అందులో ఫిషెస్ ఉన్నాయి అంతే చిన్నవి. ఇంకా లోపల చాలా ఉంటాయి. టికెట్ తీసుకోవాలి. ఒక్కరికి $50 పడింది, ఇద్దరు కలిపి 110. ఐ మీన్ ట్యాక్స్ అవన్నీ కలిపి 110 అంటే 50 + 50 ట్యాక్స్ కలిపి ఇంకో $10 అట్లా. సో లోపల ఇట్లా ఒక పూల్ టైప్ ఉంది. దాని కిందికి వెళ్ళి కూడా ఇంకా మీకు పైప్ లైన్ కనిపిస్తున్నట్టుంది, అందులో కూడా ఇలా నడవడానికి స్పేస్ ఉంది. అది ఇంకా లోపలికి వెళ్ళాలి. మేమైతే నేను చూస్తున్నాను నార్మల్గా ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి నేను నార్మల్గానే అక్వేరియం ఇలాంటివి చూడడం ఫస్ట్ టైం. ఇక్కడ బాగుంటుందని చెప్పి శశి 7 years అవుతుంది ఇక్కడికి వచ్చి, కానీ ఒక్కసారి కూడా లోపలికి వెళ్ళలేడంట. ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇద్దరం వచ్చినాం కదా అని చెప్పి చూస్తున్నాము. చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, స్టార్ ఫిషెస్ ఉన్నాయి లోపల. ఇంకా అదిగోండి అదే స్టార్ ఫిష్ కూడా ఉంది. ఇంకా అక్కడ నుంచి అయితే ఒక 2 ఫిషెస్ వస్తాయి ఇప్పుడు, పెద్దవి బ్లాక్ అండ్ వైట్ ఫిషెస్. అసలు చూడడానికి నిజంగా ఇట్లా మనకు షాడోలా కనిపిస్తుంది బయటకి. నార్మల్గా అయితే అవి క్లియర్గా కనిపించవు. కింద ఇందాక మీకు పైప్ లైన్ ఉంది అని చెప్పాను కదా, దాని లోపలికి వెళ్తే క్లియర్గా మంచిగా కనిపించినవి మాకైతే. సో అది కూడా చూపిస్తాం, ముందట వ్లాగ్లో వస్తుంది, చూసేయండి. లోపల ఇట్లా ఉన్నాయన్నట్టు. ఇందాక బ్లాక్ అండ్ వైట్ ఫిషెస్ అని చెప్పిన అవి 2 కనిపించినాయి. ఇక్కడ తీసుకుందాం నార్మల్గా మార్బుల్స్ టైప్ ఉన్నాయి కదా అంటే ఒక్కటి $25 ఉంది. ట్యాక్స్ అవన్నీ కలిపి ఇంకెక్కువనే పడుతుంది, అవసరం లేదు. ఏదైనా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాం మేమైతే. ఇవి చూస్తుంటే అన్ని మంచిగా బ్యాండ్స్ ఉన్నవి, ఎవరి పేరుతో వాళ్ళకి ఇట్లా బ్యాండ్స్ చేసిస్తాడంట అప్పటికప్పుడు కూడా. మనం అడిగితే మన పేరుతో కావాలి ఇలా అని చెప్పేసి. ఇక్కడైనా ఫుడ్ వేస్తున్నాడు నార్మల్గా వాటికి. ఆ ఫుడ్ వేస్తున్నప్పుడే మనం దాన్ని ముట్టచ్చు అన్నట్టు, ఇట్లా స్టార్ని ఇట్లా. అవి స్టార్ ఫిషెస్ కాబట్టి చాలా స్మూత్గా ఉన్నాయి. నా పక్కన ఒక చిన్న పాప ఉండే, ఆమె తోక ముట్టడానికి ట్రై చేస్తుంది. నేను కూడా తోక ముడతా అని చెప్పి ట్రై చేస్తున్నా, కానీ నాకు అసలు దొరకట్లేదు. ఆ తోక ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దాన్ని ముట్టనీకైతే మంచిగా స్మూత్గా అట్లుంది. ఆయన ఫుడ్ వేస్తున్నాడు. ఆ ఫుడ్లో కూడా చనిపోయిన చిన్న చిన్న ఫిషెస్ అట్లున్నాయి అన్నట్టు. సో ఆయన ఫుడ్ వేస్తున్న కొద్దీ అవి ఆయన దగ్గరకు వస్తున్నాయి. ఆయన కూడా ఎక్కడ జనాలు ఉంటే అక్కడ దగ్గరికి వెళ్ళి వాటిని ఇట్లా పిలుస్తున్నాడు అన్నట్టు. నెక్స్ట్ నా తర్వాత శశి కూడా ట్రై చేసిండు అన్నట్టు, నేను కూడా ట్రై చేస్తా ఒకసారి అని చెప్పేసి. నాకేమో 1, 2 అట్లా వచ్చినాయి. ఎందుకంటే ఆయన అటు సైడ్ ఉండి కొంచెం నాకు రైట్ సైడ్లో కొంచెం దూరంలో ఉండి మిగతా వాళ్ళకి అక్కడ వేస్తున్నాడు. ఇంకా శశి టర్న్ వచ్చేసరికి ఆయన శశి ముంగట్కి వచ్చేసి మంచిగా ఫిషెస్కి పెడుతున్నారు అన్నట్టు. వాటి కింద ఉందన్నట్టు నాలికే, కళ్ళు ఆ పైన అన్నట్టు. ఆయన కింద చేతి పెట్టి అక్కడ కింద ఆయన వేసేస్తున్నాడు. ఇట్లా కనిపిస్తుంది మీకు క్లియర్గా చూస్తుంటే, ఆయన కింద వేసేస్తున్నాడు. నేను శశి అయితే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసినాం. శశి పక్కన ఉన్న చిన్న పాపని నేను ఇందాక చెప్తున్నా, ఆమె కోసం అని స్పెషల్గా మళ్ళీ తీసుకొచ్చిండు ఫిష్ని. అక్కడికి తీసుకొచ్చి ఆమెకు చూపిస్తున్నాడు అన్నట్టు. ఆమె టచ్ చేస్తుంది, అసలు అక్కడ వచ్చి ఫోన్ కూడా పోవట్లేదు. ఇంకో చిన్న పాప ఉంది, వాళ్ళ చెల్లెనో ఎవరో,
ఆమెకు అంత కిందికి అందట్లేదు కానీ ఈ పాపకే అందుతుంది కిందికి. ఆమె పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ అవేమో ఇట్లా పట్టుకునే లోపు వెళ్ళిపోతున్నాయి. ఆయన ఫుడ్ అట్లా తీసుకొని పోతున్నాడు కదా ఈ చిన్న పాపని. వాళ్ళ చెల్లెకి అందట్లేదు పక్కకున్న ఆమెకి. ఆమెనేమో అప్పటి నుంచి మేము రాకముందు నుంచి అక్కడే ఉంది అసలు. ఇది ఇట్లా ఒక పెద్ద ఉంది, నార్మల్గా పెద్ద అక్వేరియం, అంటే అక్వేరియం కాదు కానీ మనం చిన్న చిన్న ఇంట్లో పెంచుకుంటాం ఇట్లా పెద్దగా. అందులో అన్ని చిన్న ఫిషెస్, అన్నీ చిన్న ఉన్నాయి. ఇదైతే మస్తు పెద్ద ఉంది ఈ ఫిష్ అయితే. చూడ్డానికి బాగుంది, కానీ పెట్టిన మనీ వర్తా కాదా అని చెప్తే ఏమో నాకే తెలీదు. కొన్నిటికి వర్తే, నార్మల్గా $50 అంటే అంత వర్త్ కాదనిపించింది. ఒక $30-40 అట్లుంటే బాగుండని అనిపించేసింది. ఇక్కడ ఈ ఫిష్ ఒక్కటే ఉందా ఇంత పెద్ద పాంట్ అంటే ఇందులో అని చెప్పేసి మేము అనుకున్నాం ఈ గ్లాస్ లోపల. కానీ అవన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయి, పడుకున్నాయి నిజంగా మంచిగా ఆరామ్సే. 2:30 to 3:30 అట్లా అవుతుంది కావచ్చు అప్పుడు టైం అయితే. మంచిగా వండుకున్నాయి, ఇంకా 3 ఉన్నాయి కానీ చూస్తున్నాయి మమ్మల్ని అయితే. మేము పిలుస్తున్నప్పుడు కన్ను అటో ఇటో కదుపుతున్నాయి కానీ పడుకున్నాయి నార్మల్ అయితే. అవైతే ఆ ఒక్క పాట్లోనే పడుకున్నాయి ఆ ఫిషెస్. అంటే మిగతా అవి డిఫరెంట్ ఉన్న ఫిషెస్ కూడా మంచిగా పడుకున్నాయి. ఆ క్రాబ్ని పిలుస్తున్నాడు శశి, ఇప్పుడు కొరకు అన్నట్టు పిలుస్తున్నాడు దాన్ని పాపము. ఆ రెడ్ కలర్ ఉంది చూసినా, అది ప్రాన్స్ అనుకుంటా. అది శశి నాకు చూపించేదాకా నాకు అది కనిపించట్లేదు. స్టార్ ఫిషెస్ ఇట్లా మంచిగా జైల్ టైప్ అవన్నీ ఉన్నాయి. ఇవేమో లీవ్స్ టైప్ ఉన్నాయి, సాండ్ డాలర్ అంట. వీటికి ప్రాణం ఉంది నిజంగా, నాకు అర్థం అవ్వట్లేదు. చిన్న బేబీస్ ఉన్నాయి, ప్రాణం ఉంది. నాకు అసలు చూస్తుంటేనే అసలు ఇవేంది ఆకుల్లాగా ఉన్నాయి అవి అని చెప్పి. ఇవి అప్పటి కాలంలో ఫిష్ని అట్లా ఆ స్టిక్స్ యూజ్ చేసి పట్టిర్రు అని చెప్పేసి ఇక్కడ ఇది కూడా పెట్టిర్రు అన్నట్టు. నార్మల్గా మనం ఏదైనా చూడడానికి వెళ్తే దాని యొక్క ఆన్సిస్ట్ గురించి అన్నీ పెడతారు కదా వాళ్ళు అక్కడ. ఇందులో కూడా ఈ అక్వేరియంలో కూడా పెట్టిర్రు అన్నట్టు. అప్పటి కాలంలో వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు అనుకుంటా. ఏమో మంచిగా ఫ్లవర్స్ టైప్ ఉన్నాయి, కానీ అవి ఫ్లవర్స్ కాదు, వాటికి కూడా ప్రాణం ఉన్నది. అది కూడా ఒక ఫిషే, కానీ అది ఇట్లా మనకు ఇట్లా ఏమంటారు, ఒక బంతి పువ్వు, కనకంబరాల పువ్వులు ఇట్లా చిన్న గుత్తులుగా వస్తాయి చూసిర్రా, అట్లున్నాయి ఇవి. అవన్నీ మీరు ఇట్లా ఫోటో ఫ్రేమ్ లాగా నాకు ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే నాకు కనిపిస్తుంది. ఫోటో ఫ్రేమ్ కాదు అది, నిజంగా అవి లోపల ఉన్నాయి. ఇది ఇక్కడ ఏదో నార్మల్ యాక్టివిటీ టైప్గా పెట్టిర్రు, మీరు ఎంత పైకి పుష్ చేయగలుగుతారు అని చెప్పేసి. మస్తు పెద్ద ఉంది. ఇందులో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, కలర్లు మంచి ఉన్నాయి. ఇది డేంజరస్ అని చెప్పినా కదా ఇందాక, లోపల ఇట్లా పైప్ లైన్ లా ఉంది, అందులోకి వెళ్ళాలి అని చెప్పి ఇందాక మీకు ఫస్ట్లో స్టార్టింగ్ చెప్పినది. ఇది అందులోకి మేము నడుస్తున్నాము, మాకు సైడ్లో ఉన్నది మేము చూడలేదు అన్నట్టు. అందులో నిలబడితే అదే తీసుకెళ్తుంది అన్నట్టు. మేము సడన్గా ఒకసారి స్టెప్ చేసి అర్థమైపోయింది, మనం ఇక్కడ నిలబడితే ఇది తీసుకెళ్తుందా అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో నిలబడి మేము సెకండ్ టైం కూడా వచ్చినాం. రియల్గా చెప్పాలంటే దీనికి వర్త్, నేను ఇందాక చెప్పిన మనీకి దీనికి వర్త్ అన్నట్టు 2 times. ఎన్నిసార్లు లోపలికి వచ్చినా నీకు ఏ ఫిష్ ఫస్ట్ వస్తుంది, ఏ ఫిష్ సెకండ్ వస్తుంది అని నీకు అస్సలు తెలియదు. నేను చేసి ఇందులోనే మంచిగా ఎంజాయ్ చేసినాము. నేను ఎట్లా చెప్తే అట్లా వేస్తాడు సెల్ఫీ అని అన్నప్పుడు, ఇట్లా వీడియో అన్నప్పుడు నార్మల్గా కామెడీ అనిపిస్తుంది చెప్పాలి అంటే. ఈ ఫిషెస్ అయితే అంటే ఈ చిన్న ఫిషెస్ ఇంకో కాసేపు ఒక 2 seconds 3 seconds ఆగండి, పెద్ద ఫిషెస్ వస్తాయి అప్పుడు. నేను నార్మల్గా అనుకుంటున్నా ఈ వ్లాగ్ మా ఫ్యామిలీ వాళ్ళు అట్లా చూస్తుంటే ఇంత పెద్దవి ఉంటాయా నిజంగా, నాకు ఫోన్ చేసి రిటర్న్ అడుగుతారు కావచ్చు అని అనిపించింది. చెప్పాను కదా ఇప్పుడు వస్తాయి. ఇది స్టార్ ఫిష్. చేసి పిలుస్తున్న ప్రతిసారి అది రిటర్న్ వచ్చి మాకు సెల్ఫీ ఇస్తుంది మంచిగా. నిజంగా అసలు అనుకోలేను. దాని ముక్కు చూడండి ఎంత పెద్ద ఉందంటే. ఫస్ట్ టైం అంటే మనము ఇంత దగ్గరగా ఇంత పెద్ద ఫిషెస్ ఇట్లాంటివి చూడడం అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం షాక్ అనిపించింది. అవి నవ్వుతున్నాయి మంచి, అట్లా నవ్వడం కాదు నార్మల్గా అయితే, కానీ చూస్తుంటే నవ్వుతున్నట్టుగా అనిపించింది. ఇట్లా రివర్స్లో బ్యాక్ మా పైన కూడా ఉన్నాయి కాబట్టి ఆ పైన చూపిస్తున్నప్పుడు అట్లా నవ్వుతున్నాయి. దీని పనులు అయితే అమ్మా మస్తు దారుణంగా ఉండే. ఇంత దగ్గరికి వెళ్ళి మేము చూసినాం కాబట్టి తెలుసు. నార్మల్గా నేను ఫోన్లో వీడియో తీసినప్పుడు నాకు అంత కనిపించలేదు. మళ్ళీ ఒక సెకండ్ టైం థర్డ్ టైం అట్లా రిటర్న్ వస్తుంది కదా, అప్పుడు అన్నప్పుడు అంటే నేను చూశాను డైరెక్ట్గా ఆపేసి. అప్పుడు అనిపించింది ఏంది ఇది ఇంత పెద్దగా ఉంది, అసలు దాని పండ్లు ఏంటి, దాని ముక్కేంది, ఇంత పెద్ద ఫిషెస్ మనం చిన్న ఫిష్ తినడానికి. ఇందాక చెప్పినా కదా ఈ ఫిషే వేసి పిలిచిన ప్రతిసారి రిటర్న్ వచ్చి మంచిగా సెల్ఫీ ఇస్తుంది. మళ్ళీ పిల్లు అని నేను అంటున్నా. అది అయినా అట్లా స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది మా దగ్గరికి, మళ్ళీ పిలువు అనేసరికి
ఏంట్రా అని చెప్పేసి అని అన్నాడు. అది మళ్ళీ వచ్చింది, రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక సెల్ఫీ అట్లా ఇచ్చేసి వెళ్ళిపోయింది. దాని కింద అట్లా స్విమ్ చేస్తున్నప్పుడు ఫిషెస్కి అయితే నార్మల్గా అట్లా సైడ్స్ కంటే ఇది కింద కూడా దీనికి ఉంది. ఇందాక మీకు చెప్పిన ఫుడ్ వేస్తున్నాడు అని చెప్పి ఆ కింద నుంచి ఆయన ఫుడ్ వేసేది. చాలా పెద్ద ఫిషెస్ ఉన్నాయి అసలు. మస్తు ఎంజాయ్ చేసినాం నేను శశి ఇద్దరం కలిసి. నేను వాటికి మంచిగా చీజ్ చెప్పుకుంటా, బాయ్ చెప్పుకుంటా అక్కడే ఎంజాయ్ చేస్తాను. సెకండ్ టైం వెళ్ళడానికి కారణం కూడా ఆ స్టార్ ఫిష్. ఎందుకంటే రిటర్న్ వచ్చి మరీ సెల్ఫీ ఇచ్చింది కదా, అందుకని చెప్పేసి సెకండ్ టైం కూడా మళ్ళీ వెళ్ళి దర్శి హాయ్, నైని హాయ్. అన్ని ఫిషెస్ చూస్తున్నా నేను ఇక్కడ. పెద్ద ఫిష్ వస్తుంది ఇప్పుడు. నైని చూపిస్తా. నైని అంటే మా మామయ్య వాళ్ళ పిల్లలు అన్నట్టు. సో కొంచెం నాలాగే ఉంటారు. ఇట్లాంటి అడ్వెంచర్స్ కానీ, డ్యాన్స్ కానీ, మంచిగా రీల్స్ కానీ, ఇట్లా స్నాప్స్ పెడతాం కదా, స్నాప్స్లలో కానీ కొంచెం ఇంట్రెస్ట్ చాలా నాలాగానే. ఎందుకంటే నాలానే చేసినానంటారు ఇప్పటికీ, మొత్తం నీలానే తయారయ్యారు వాళ్ళిద్దరు అని చెప్పేసి. నేను ఇప్పుడు కెనడాలో ఉన్నాను, వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి నేను ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు కూడా చూడాలి అని చెప్పేసి ఎడ్డిస్తున్నాను నేను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు కూడా అట్లనే చెప్తారు. మేము వెళ్ళినాం, మేము రెస్టారెంట్కి వెళ్ళినాం, మేము ఆడుకున్నాం అనుకుంటే చెప్తారు నాకు. అందుకని చెప్పేసి నేను కూడా పోయినా అక్వేరియంకి, నేను ఫిషెస్ చూసినా అని వాళ్ళకి చెప్దామని చెప్పి మధ్యలో ఇట్లా రీల్లో వాళ్ళు చూస్తారు, నార్మల్గా నా రీల్ చూస్తారు. నేను ఏదైనా ఫుడ్ వీడియో చేస్తున్నా, నాకు ఇవ్వలేవు, నువ్వే తిన్నావు అనుకుంటా చెప్తారన్నట్టు. సో నేను మధ్యలో అట్లా చేసినాను అంతే. వాళ్ళు చూస్తే వాళ్ళు నాకు ఇప్పుడు పక్కా ఫోన్ చేసి ఎందుకు చూసినావు నువ్వు అవన్నీ చిన్నక్క అని అంటారు నన్ను వాళ్ళు. అందుకని చెప్పి వాళ్ళకి హాయ్ దర్శి, హాయ్ నాయిని అనుకుంటా చెప్పినా నేను. నార్మల్గా ఏదైనా మనం ఇండియాలో షాప్స్లలోకి వెళ్తే ఇట్లా ఫిషెస్ ఉంటాయి కదా, వీటిని చూస్తూ ఉంటాము. కానీ ఒకేసారి ఇన్ని ఫిషెస్ని చూడడం అంటే చాలా ఇట్లా వింతగా అనిపించింది నాకైతే. ఇట్లా లోపల ఒక పైప్ టైప్ ఉంది, అందులోకి వెళ్ళాలి. అందులోకి వెళ్తే కింద 2 పెద్ద ఫిషెస్ ఉన్నాయి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడేమో కనిపించినాయి 2 కింద ఉండే. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఒకటి పైన తిరుగుతుంది, ఒకటి కింద అక్కడ పడుకుంది. నేను అందుకే చూపిస్తున్నది కింద ఉన్నది మంచిగా అని చెప్పి. ఇది పైన తిరుగుతున్నది నార్మల్గా చూసిన వాళ్ళకి ఇట్లా చూపించాలి అని చెప్పేసి. ఇది కూడా అన్ని చిన్న నార్మల్ చిన్న ఫిషెస్, పెద్దగా ఇందులో ఏం లేవు. నేను అయిన తర్వాత శశి కూడా పోయేసి వచ్చింది అందులోకి వెళ్ళి. ఇందులోకి వెళ్ళి ఇట్లా బయటికి రావాలన్నట్టు. ఒక చిన్న బాబు వాళ్ళు కూడా నార్మల్ అట్లా వెళ్తున్నారు. మనం ఒకటి నీము అని చెప్పేసి ఒక సినిమా చూసుంటాం కదా, అందులో ఫిష్ ఉంటుంది. ఆ ఫిషెస్ ఇవన్నీ. ఈ ఒక్కటే ఫిష్ ఇంకో దగ్గర కనిపించింది, కానీ ఇట్లా అన్ని సేమ్ టైప్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నవి ఇక్కడే చూసినాం అన్నట్టు. అందులో లోపలికి వెళ్ళి ఒక ఫోటో అట్లా వీడియో అట్లా తీసుకున్నాను నేను. ఐస్ క్రీమ్ తిన్నాం లోపల, మన ఇష్టమైన టాపింగ్స్ అట్లా ఉంటాయి అన్నట్టు, వేసుకోవచ్చు. అది చూడడానికి ఇంత ఉంది కానీ అది $10 ఇంత ఐస్ క్రీమ్ ఇచ్చారు మాకైతే. సీ హార్స్ అని చెప్పి మనం బుక్స్లలో అట్లా చదివే ఉంటాం, కానీ రియల్గా నేనైతే ఇక్కడ చూడడము. నేను ఒక్కటే లేసింది నేను వీడియో తీసే టైంకి. ఇంకా మిగతా వాళ్ళు 3-4 మెంబర్స్ రాగానే అన్నీ లేచి మంచిగా ఇట్లా వీడియోకి పోజ్ ఇస్తున్నాయి, ఫోటోకి పోజ్ ఇస్తున్నట్టుగా ఇస్తున్నాయి సీ హార్సెస్. బుక్స్లలో చూడడమే కానీ ఫస్ట్ టైం నేనైతే ఇట్లా రియల్గా చూడడము. ఇంకోటి ఇది సీ హార్స్ డ్రాగన్ అన్నట్టు. మిగతావి అక్కడ ఉన్నాయి కానీ అవన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయి మంచిగా. ఒక్కటే అట్లా వాటర్లో తిరుగుతుంది, అందుకని చెప్పి అది ఒక్కటే తీసిన నేను. ఈ ఫిషెస్ అయితే నార్మల్గా సినిమాస్లలో చూపిస్తారు కదా, అవి మనుషులను కూడా తినేస్తాయి అనుకుంటానంటారు చూసినావా, ఈ ఫిషెస్ అవే అన్నట్టు. చూడ్డానికి ఇట్లా డేంజరస్గా ఒక్కటే స్టక్ అయ్యి అటు ఇటే మాత్రమే కలుగుతున్నాయి. ఇది దాని నాలుకే చూడండి సేమ్ పాములాగా ఉంది, దానికి అప్పుడే ఫుడ్ వేసారు. ఇక్కడ మేమందరం చూస్తున్నాం. మిగతా హాఫ్ బాడీ ఆ బండరాయి కింద ఉన్నది అన్నట్టు. ఇది గ్రీన్ కలర్ పాము, కోబ్రానే ఏదో అంటారు, నాకు తెలీదు. అది చూడ్డానికి చిన్నగానే ఉంది కానీ ఇట్లా జూమ్ చేసి చూసాను. ఎంత డేంజరస్ ఉందంటే శశి ఫోన్ పక్కన పడేసి ఇట్లా డైరెక్ట్గా చూద్దాను అంటే, నాకు ఫోన్లో వీడియో తీసేటప్పుడు చూస్తేనే భయం అవుతుంది, ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా భయం అవుతుంది. నేను ఫోన్లోనే చూస్తా అని చెప్పేసి ఫోన్లోనే చూస్తున్నాను. అది కరెక్ట్ నేను తీసే టైంకి హెడ్ ఇట్ సైడ్ పెట్టింది. ఎంత డేంజర్ ఉంది చూడండి అసలు. అది అమ్మో, అది నాన్ స్టాప్ దాని నాలుకని బయటకి ముంగటికి అంటూనే ఉంది. అసలు డేంజరస్ ఉంది. ఇది పాము అనుకున్నాం మేము, కానీ పాము కదా, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫిషే. ఇదేందో నాకు కూడా తెలియదు, కానీ ఇది మనుషున్నంత హైటే ఉంటుందంట. అక్కడ రాసారు ఆల్రెడీ. దాని టేల్ చూడండి ఎంత పెద్ద ఉందో అసలు. అదే ఎంత ఉందంటే మళ్ళీ దాని టేల్ కూడా అంతే ఉంది. దీన్ని చూసి ఇది ఊర్లలో కూడా ఉంటుంది తొండ అనుకుంటున్నాడు, కానీ అది తొండ కాదు, నార్మల్గా ఏంటో ఏమో అది. ఇది కూడా సేమ్ తొండ టైప్స్ ఇవన్నీ అట్లనే ఉన్నాయి. దాని పిల్లలేమో కింద బండరాయి కింద అట్లున్నాయి. చెప్పాలంటే చిన్న పిల్లలు అట్లా ఎవరైనా వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ టైం చూడడానికి మన ఏజ్ వాళ్ళకి అట్లా అన్నట్టు. ఈ బేబీ క్రొకడైల్స్
పండ్లు తెరిచి పడుకుంటాయి. అసలు ఉన్నాయా, చచ్చిపోయినాయా, ఏంది ఇవి కదలట్లేవు, ఎంత పిలిచినా కూడా కదలట్లేవు అని మేము అనుకుంటున్నాం. కానీ అవి ఉన్నాయి, కళ్ళు కదుపుతున్నాయి. ఇక్కడ దాని గుండె అంటే నాలుక దగ్గర అటు ఇటు ఆడిస్తుంది, అంతా చేస్తుంది, బతికే ఉన్నాయిలే అని చెప్పేసి మేము అనుకున్నాం అన్నట్టు. ఇది జెల్లీ ఫిషెస్ అన్నట్టు. జెల్లీ ఫిషెస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. బ్లూ కలర్ మొత్తంలో పింక్ మాత్రం ఇట్లా కనిపిస్తుంది, అవే ఫిషెస్. వీటికి లైట్ అట్లా ఏమి ఉండద్దు. మేము కూడా ఏదైనా ఇట్లా ఫోన్లో ఇట్లా లైట్ పెట్టి తీస్తుంటే తీయకండి, అట్లా డోంట్ డూ ఇట్ అనుకుంటా వాళ్ళు చెప్పారు మాకు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెల్లీ ఫిషెస్ ఉన్నాయి. వీటికి ప్రాణం ఉన్నది. అమ్మో బొమ్మలు, ఫొటోస్ ఇట్లా ఏదో స్క్రీన్లో అట్లా కాదు, నిజంగానే అవి లోపల ఉన్నాయి. వాటికంటూ ఒక అట్మాస్ఫియర్ అట్లా క్రియేట్ చేసి కొంచెం నీట్గా పెట్టారు. అంటే మనం అంతా డబ్బులు తీసుకొని టూరిస్టులు వాళ్ళు వచ్చినప్పుడు చూస్తున్నారు అని అంటే నిజమే ఉంటాయి. వాటికి తగ్గట్టు అవి ఎట్లా ఫీల్ అవుతాయి, అట్లా అట్మాస్ఫియర్ వాటికి క్రియేట్ చేసే ఉంటారు కదా నార్మల్గా. ఇవన్నీ రీఫిల్స్ అంటే వాటర్ అన్నట్టు, ఉన్న వాటర్ని రీఫిల్ చేయడం నార్మల్గా. అందులోకి ఎంటర్ కావాలని కొంచెం ఫిషీ టైప్ స్మెల్ వస్తుంది, కానీ వాటర్ని రీఫిల్ చేసుకుంటూ ఫ్రెష్గా అట్లా చేస్తూనే ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఆడుకోవడానికి ప్లే ఏరియా అన్నట్టు, ప్లే ఏరియా అని కాదు, నార్మల్ ఏదో యాక్టివిటీ టైపు. వాళ్ళేమో వేవ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా 2-3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. వీళ్ళు అంతా చిన్నపిల్లలు, ఆడుకోవడానికి మనకు అసలు స్పేస్ కూడా ఇవ్వరు. వాళ్ళే చాలాసేపు అక్కడే ఉండి ఆడుతుంటే మనమేం ఆడతాం, నా బొందా అసలు ఆడుకోవడానికి టైమే లేదు అసలు. అంటే తిరిగి అలసిపోయినాం. వాళ్ళు అసలు జరుగుతలేరు. ఒక్కసారి చేస్తాను నేను కూడా ట్రై చేస్తాను అని చెప్తే వాళ్ళే 2-3-4 మెంబర్స్ దాకా ఉన్నారు, వాళ్ళే ఆడుతున్నారు. నెక్స్ట్ అక్వేరియం చూసిన తర్వాత ఇది ఇక్కడ కూర్చోడానికి కానీ ఇట్లా వ్యూ చూడడానికి కానీ బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం మేమైతే. ఇది హార్బర్ లేక్ అంటారు. నార్మల్గా ఇక్కడ ఉన్న బోట్స్ ఇవన్నీ ఎట్లా అంటే అన్ని మన ఆటోస్ లాగా అన్నీ నిండిన తర్వాత దీని పక్కన అటు సైడ్ ఒక ఐలాండ్ ఉంటుంది. అక్కడ సైడ్ తీసుకెళ్ళి కొంచెం ట్రెక్కింగ్ టైప్ పార్క్ టైప్ ఉంటుందంట. అక్కడ కూడా చూసేసి మళ్ళీ అదే షిప్లో తీసుకొస్తాడు. అక్కడ కనిపిస్తుంది ఆ బ్రౌన్ కలర్. అందులో అంటే జనాలు నిండే వరకు ఉండి, ఆటోస్ కూడా అంతే కదా, నిండే వరకు ఉండి మళ్ళీ రిటర్న్ ఇట్లా దింపేసి తీసుకొచ్చడం అట్లా ఉంటుంది కదా. ఇవన్నీ అంతే అన్నట్టు. నార్మల్గా వాళ్ళ ప్రైవేట్ అట్లా ఏం కాదు, చైర్స్ అవన్నీ లోపల ఉంటాయి. సో ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి షిప్లో వెళ్ళి అటు సైడ్ వేరే సైడ్ ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్ చూసి కొంచెం అక్కడ ట్రెక్కింగ్ టైప్ ఉంటుందంట, అది చేసి మళ్ళీ రిటర్న్ రావాలన్నట్టు మనం. అంతే, పెద్ద ఏముండదు. సో ఆ బోట్ కలుగుతుంది, చాలామంది నిండిరు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఫ్లైట్స్ అనేటివి 2 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్కి ఒకసారి ల్యాండ్ అవుతున్నాయి, మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నాయి. ఎందుకు అని చెప్పి చూస్తుంటే అక్కడ ఏదో ట్రైనింగ్ అట్లా నడుస్తున్నట్టుంది. ఒక కాఫీ తాగేసి ఇంటికి వచ్చేసినాం మేము. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వంట చేసుకొని మళ్ళీ తినేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయి ఇంత ఇంకా రొటీన్ అయిపోయింది. ఇంకా బాయ్.